మనందరికీ తెలిసిన బిగ్ బజార్ మోడల్ తిరుపతి నుంచి ఇన్స్పైర్ అయిందా? దాని గురించి షార్ట్గా మాట్లాడుకుందాం వాళ్ళ. సో పాయింట్ వన్, కిషోర్ బియానీ గారు ఫస్ట్ ప్యాంటులోని స్టార్ట్ చేశారు 1980s. అది పెద్ద హిట్ అయిపోయింది ఆయనకి. ఆ తర్వాత ఏం చేశారంటే 2001లో బిగ్ బజార్ అనే ఒక మోడల్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అంటే ప్యాంట్లోని సక్సెస్ అయింది. సో ప్యాంట్లోన్స్ ఏంటంటే ఓన్లీ యూత్, కొత్త యంగ్ కపుల్స్ వస్తున్నారు. సో అలా కాదు, మనం ఫ్యామిలీ మొత్తం రప్పించుకోవాలి, అలాంటి ఒక స్టోర్ని తీసుకురావాలని చెప్పేసి ఈ గ్రాసరీస్ మోడల్ కనిపెట్టారనమాట. అంటే గ్రాసరీస్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఈ అన్నీ ఒక ఫ్యామిలీకి కావాల్సినవి అన్నీ కూడా ఒక రూఫ్లో ఉండాలని చెప్పేసి ఈ బిగ్ బజార్ని అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే 2001లో కోల్కతాలో స్టార్ట్ చేశారు. అప్పుడు చాలా విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. ఎంత క్రౌడ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనంతగా ఒక క్రౌడ్ వచ్చేసింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ని తెలుసుకోవడానికి ఆయన తిరుపతి వెళ్ళారనమాట. చూడండి, తిరుపతి వెళ్ళి అక్కడ మొత్తం స్టడీ చేశారు. మంది రోజు వస్తూ ఉంటారు. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చూసారంటే వాళ్ళందరినీ సపరేట్ కంపార్ట్మెంట్స్లో పెట్టి వాటికి ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు దర్శనం అయ్యేట్టుగా చూస్తారన్నమాట. ప్రతి వ్యక్తికి దర్శనం అయ్యేట్టు చూస్తారన్నమాట. అకామిడేషన్ అంటే మన అకామిడేషన్ లేకపోయినా దర్శనం చేసుకుని వచ్చేయచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు, కావాల్సిన ఫ్రీ రూమ్ దొరుకుతాయి. సేమ్ కేటగిరీ, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అందరికీ కావాల్సిన అటువంటి తగ్గ రూమ్స్ ఉంటాయి అక్కడ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ అంత చక్కగా ఉంటుంది. ఓకే, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది తిరుమల అయితే. తర్వాత సేఫ్టీ, ఇవన్నీ కూడా ఆ బియానీ గారు ఇవన్నీ చూసి నేర్చుకున్నారన్నమాట అక్కడి నుంచి ఆయన. సో పాయింట్ నెంబర్ 3, మనమే నేర్చుకోవచ్చు ఇటువంటి ఒక ట్రెడిషనల్ ప్లేసెస్ నుంచి. అంటే తిరుపతిలో మెయిన్గా ఈ అన్నీ కూడా స్ట్రక్చర్డ్గా ఉంటాయి. అంటే షాపింగ్ చూసుకోండి, షాపింగ్ కానీ, తర్వాత ఏమో ఈ ఈ లడ్డు డిస్ట్రిబ్యూషన్ కానీ, తర్వాత ఏమో అదేంటి ఈ ఫుడ్ స్టాల్స్ కానీ, తర్వాత ఏమో ఈ టికెట్ బుకింగ్స్ కానీ, తర్వాత ఇది చాలా మంది చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇటువంటి క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళి, మెయిన్గా వారణాసి అని అటువంటి ప్లేస్లోకి వెళ్ళి కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఒక లోవర్ క్లాస్ ఎంత స్పెండ్ చేయగలుగుతుంది, ఒక మిడిల్ క్లాస్ ఎంత స్పెండ్ చేయగలుగుతుంది, వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ ఎంత, తర్వాత ఏమో వాళ్ళు ఎటువంటి కొంటున్నారు, అంటే ఎటువంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు, ఎటువంటి కొంటున్నారు. కాకపోతే ఒక టీమ్ మేనేజ్మెంట్, ఇఫ్ యువర్ ఎంప్లాయీ, మనం ఒక టీమ్ మేనేజ్మెంట్ కూడా మనం ఇందులోంచి చాలా మటుకు మనం నేర్చుకోవచ్చు. అంటే టీమ్ కొలాబరేషన్, కమ్యూనికేషన్, ఇదంతా మేనేజ్ చేయడానికి వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఇంటర్నల్ ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా నెక్స్ట్ టైము ప్లాన్ చేయండి. మీ సీవీలో ఇటువంటి ఒక క్రియేటివిటీ, ఇటువంటి ప్రాజెక్ట్స్ మీ సీవీలో ఉండేట్టుగా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.